ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభ మసకబారుతోందని సొంత పార్టీలోనే వినిపిస్తోంది. కారు కంప్లీట్గా బోరుకొచ్చిందన్న కామెంట్స్ వస్తున్నాయి. రిపేర్ చేసేందుకు సరైన మెకానిక్ దొరకడం లేదా? ఆల్రెడీ ఉన్న సూపర్ మెకానిక్స్ అంతా చేతులెత్తేశారా? కరీంనగర్లో బీఆర్ఎస్కు అంత అధ్వానమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారంలో ఉన్నప్పుడు మా అంతటోళ్లు లేరంటూ మేసాలు మెలేసిన మొనగాళ్లు ఇప్పుడేమైపోయారు? కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ హడావిడి చేస్తూ ఉంటే రేసు నుంచి తప్పుకొని బీఆర్ఎస్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిందా? ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఏడాది కాలంగా కేడర్ మొహమే చూడడం లేదా? ముఖ్య నేతల పనితీరుపై గులాబీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయా? కరీంనగర్ కారు పార్టీలో అసలేం జరుగుతోంది? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? సర్వీస్ కోసం కారు షెడ్డుకు వెళ్లింది. రెట్టింపు వేగంతో దూసుకు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏడాది క్రితం చెప్పారు. కానీ ఇంకా మార్పు లేకపోవడంతో ఇక షెడ్డు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదా అన్న సెటైర్లు పడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఓవర్లోడ్ తో ఇబ్బంది పడ్డ కారుకు ఇప్పుడు స్టీరింగ్ పట్టుకునే నాథుడు కరువయ్యారన్న కామెంట్స్ వస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెగ హడావుడి చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు కనుచూపు మేర ఎక్కడా పెద్దగా కనపడటం లేదు. ఫీల్డ్ లో బీజేపీ కాంగ్రెస్ ఢీ అంటుంటే గులాబీ దళం మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. క్షేత్రస్థాయిలో కారు పార్టీ స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు క్యాడర్ ని కలవడం లేదు. ఇక ఉన్న 4 ఎమ్మెల్యేలు కూడా వారి ఇలాకాల్లో పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. దీంతో కార్యకర్తలు డీలా పడ్డారు. 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సీట్లకు 12 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ సీట్లలో విజయం సాధించింది. ఇక 2018 ఎన్నికల్లోనూ మరోసారి 13 స్థానాలకు గాను మళ్లీ 12 సీట్లను గెలుచుకుంది. అయితే 2019లో కీలకమైన కరీంనగర్ లోక్సభ స్థానాల్లో ఓడిపోయింది. ఎంపీ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పవర్ ని ఎంజాయ్ చేశారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెపరెపలాడిన గులాబీ జెండాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలో పూర్తిగా స్తబ్దత నెలకొంది. క్యాడర్ ఉన్నా నడిపించే నాథులు లేరు. కారు స్టీరింగ్ పట్టుకుని నడిపిస్తే కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకునే నేతలు లేరు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గులాబీ పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. 13 స్థానాలకు 5 చోట్ల మాత్రమే గెలిచింది. 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. వారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిపోగా ఇక మిగిలిన 4 అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వస్తున్నారు. కోరుట్ల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ మాత్రమే కొద్దిగా పర్వాలేదన్న రీతిలో క్యాడర్ కు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈయన పరపతి పెద్దగా పనిచేయడం లేదు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిపోవడంతో ఇప్పటికీ కారు పార్టీ ఇన్ఛార్జిని నియమించలేదు. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాలలో అప్పుడప్పుడు పర్యటిస్తూ క్యాడర్ లో కొద్దిగా జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ధర్మపురి నియోజకవర్గంలో ఒకప్పుడు ధర్మరాజుగా క్యాడర్ తో భజన చేయించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అటు వైపే వెళ్లడం లేదు. దీంతో ఇప్పటికే చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. మొదట్లో ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దామన్న కేసీఆర్ తరహాలోనే ధర్మపురికి వెళ్లడానికి ఇంకాస్త టైం తీసుకుంటున్నారని క్యాడర్ చర్చించుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి కీలకమైన సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ క్యాడర్ మెల్లమెల్లగా కాంగ్రెస్ లో చేరిపోతోంది. ఒకప్పుడు సీఎం రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు తప్ప పెద్దగా పార్టీ సమావేశాల్లో పాల్గొనలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సిరిసిల్లకు పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో అసలు పార్టీ ముఖ్య నేతలు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు
చుట్టపుచ్చూపుగా వచ్చి వెళ్తున్నారని పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మిగతా సమన్వయకర్తలతో పోల్చితే చొప్పదండి నియోజకవర్గ కోఆర్డినేటర్ సుంకె రవిశంకర్ ఆ మధ్య కొద్దిగా హడావిడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక హస్తం పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేసిన తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక పెద్దపల్లి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి మొహం చూసి 14 నెలలు అవుతోందని క్యాడర్ కుండబద్దలు కొట్టినట్టు చెబుతోంది. మంథని కోఆర్డినేటర్ పుట్ట మధు గురించి చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా కాడి కింద పడేశారు. రామగుండం ఇన్ఛార్జ్ కోరుకంటి చందర్ ఇటీవల అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించినా క్యాడర్లో పెద్దగా ఉత్సాహం నింపలేకపోయారని టాక్. ఇక కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఏడాది కాలంగా వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు ఇటీవల బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. దీంతో గంగుల కమలాకర్ మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రసమయ్య బాలకిషన్ కేవలం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను విమర్శించడానికి మాత్రమే సమయం కేటాయిస్తున్నారని వినిపిస్తోంది. హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అన్నిటికీ ఒకే రకమైన దూకుడును ప్రదర్శిస్తూ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఈయన వ్యవహారాలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువన్న వాదనలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల హడావిడిలో బీజేపీ కాంగ్రెస్ ఒకరికొకరు విమర్శలు చేసుకుంటుంటే బీఆర్ఎస్ మాత్రం అడ్రస్సే లేదు. రెండు పార్టీలు గులాబీ నేతలను విమర్శిస్తున్నా కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం క్యాడర్ కు మింగుడు పడటం లేదు. ఇలా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరి భవిష్యత్తులో అయినా ముఖ్య నేతలంతా మళ్లీ క్రియాశీలకంగా మారి క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చుతారా లేదా అన్న చర్చ సాగుతోంది. గులాబీ పెద్దలు కరీంనగర్ కారుకు ఎలాంటి సర్వీసింగ్ చేస్తారో చూడాలి మరి.